ఈ వీడియో చూసే వాళ్ళలో కొంతమంది ఇప్పటికే ఫెయిల్ అయి ఉండవచ్చు. మరికొందరు అన్నింటినీ కోల్పోయి ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వీడియోని ఒక్క ప్రశ్నతో మొదలుపెడతాను. దేవుడు ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు? ఈ ప్రశ్నకు ఈ వీడియో చివర్లో మీకు సమాధానం దొరుకుతుంది. ఈ కాలంలో యూత్‌పై ఒత్తిడి చాలా ఎక్కువ. జాబ్ ఉండాలి, సక్సెస్ కావాలి. పైగా సోషల్ మీడియాలో పోలికలు, బయట నవ్వు, లోపల యుద్ధం. చాలామంది రాత్రి నిద్రపోయే ముందు ఒక్క మాట అనుకుంటారు. నేను ఎందుకు ఇలా అయిపోయాను? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు దేనికి వెంటనే స్పందించడు. ఎందుకంటే ఆయనకు ఒక విషయం తెలుసు. బలం బయట నుంచి రాదు, లోపల నుంచి వస్తుంది. విషం తాగిన శివుడు వెంటనే నాశనం చేయలేదు, ఆపాడు, తట్టుకున్నాడు. అదే దేవుని గొప్పతనం. ఫెయిల్యూర్ అంటే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడని కాదు, అది ఒక శిక్షణ. దేవుడు నిన్ను కృంగదీయడం లేదు, నిన్ను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఓడిపోయినట్టు అనిపిస్తే అది ముగింపు కాదు. జీవితంలో మార్పు ఒక్క రోజులో రాదు, కానీ ఒకరోజు తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఈ కష్టమే నన్ను ఇక్కడికి తీసుకువచ్చిందా అని. ఇప్పుడు నువ్వు బాధలో ఉంటే ఈ మాట గుర్తుపెట్టుకో. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే నీ జీవితం పట్టించుకోలేదని కాదు, ఆయన నిన్ను లోపల నుంచి బలంగా చేస్తున్నాడు. ఓం నమః శివాయ. ఈ వీడియో నీ హృదయాన్ని తాకితే లైక్ చేయి, ఎవరికి అవసరమో వారికి షేర్ చేయి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.